తిరిగి వార్తలకు స్వాగతం. ఉండే ఉన్నత పాఠశాల సరికొత్త కళ సంతరించుకుంటోంది. ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు ఇటీవల ఆ పాఠశాలను సందర్శించి విద్యార్థులు, ఉపాధ్యాయులు సంతోషంగా పాఠశాలకు వచ్చేందుకు అవసరమైన సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఆ వెంటనే పూర్వ పాఠశాల తరగతి గదుల అభివృద్ధికి అయ్యే 20 లక్షల నిధులతో ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు స్వయంగా పనులు చేపట్టారు. పాత భవనంపై కప్పు తొలగించి కొత్తగా రేకులతో నిర్మిస్తున్నారు. గోడను పటిష్టపరచడం, ఫ్లోరింగ్ అభివృద్ధి చేయడం వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన దాతల సహకారంతో పాఠశాల తరగతి గదులు ముందు వెనుక ఉన్న గ్రౌండ్లలో ఎర్ర కంకరతో చదును చేసే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులను ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు, ఆయన తనయుడు కనుమూరు భరత్, దాతలు, తెలుగుదేశం పార్టీ నాయకులు మంతిన సాయిలచ్చిరాజు, ముదునూరు కృష్ణంరాజు, పెరిమిచి గోపాలకృష్ణంరాజు, ముదునూరు శ్యాంప్రసాద్ రాజు, ఇందుకూరు గణపతిరాజు, ముదునూరు రవివర్మ, ముదునూరు శ్రీహర్రాజు, కరిమెరక నాగరాజు, గురుగుపల్లి వెంకట సత్యనారాయణ, కాగిత బుజ్జి తదితరులు పర్యవేక్షిస్తున్నారు. ఆగస్టు 15 తేదీ నాటికి వీటిని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని దాతలు తెలిపారు. నుండి హై స్కూల్కి మన ప్రియతమ నాయకులు రఘురామకృష్ణరాజు గారు రావటం జరిగింది. వచ్చి ఈ గత 5 సంవత్సరాల్లో కూడా కనీసం చిన్న గొయ్యి పడినా కానీ తట్టడం మట్టేసి పరిస్థితి లేక అధ్వానంగా తయారయ్యి 500 మంది చదువుకునే స్కూల్లో కూడా అసౌకర్యంగా ఉండటమే తప్ప సౌకర్యమైన వాతావరణం ఇక్కడ గ్రౌండ్ కానీ లేకపోతే బిల్డింగ్లో కానీ, ఒక పక్కన వర్షం కురుస్తూ ఉంటే ఏదో నెత్తి మీద చెంగులు వేసుకుని అలాగా క్లాసులు జరుగుతున్నాయి. అలాంటి పరిస్థితిలో రఘురామకృష్ణరాజు గారు ఇక్కడ రావడం జరిగింది. వచ్చినప్పుడు ఏంటి పరిస్థితిని అంటే, ఇవాళ ఉన్న పరిస్థితిని మన ప్రజలందరికీ తెలుసును. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఇవాళ స్కూల్ కానీ ఇంకోటి కానీ ఏదన్నా అర్జెంటుగా ఇమీడియట్గా బాగు చేయాలంటే గ్రాంట్స్ కానీ అన్నీ కూడా స్తంభించిపోయి ఉన్న పరిస్థితిలో ఇది కాదని ఒక దాతల సహకారంతో రఘురామకృష్ణరాజు గారు ఇలాంటి మెయిన్ హెడ్ మన హై స్కూల్కి ఒక గుండుగా ఏంటిది ఆగిపట్టు అనేది మన పెంకుటు సాల్ అంటాం దాన్ని పూర్వం నుంచి కూడా. అలాంటి దాన్ని 100-120 అడుగులు పైబడిన పెద్ద బిల్డింగు, 120 సంవత్సరాల చరిత్ర గల ఈ స్కూల్లో దాన్ని ఏమైనా సరే ఆ క్లాసులన్నీ కూడా ఎక్కడా కూడా అసౌకర్యం లేకుండా క్లాసులు జరగాలనుకుంటే దానికి మొత్తం రూపు మార్చాలంటే సుమారు 20-25 లక్షల రూపాయలు ఒక ప్రజల డొనేషన్ తోటి రఘురామకృష్ణరాజు గారు తలపెట్టడం జరిగింది. ఆ తర్వాత లోకల్గా ఉన్నటువంటి మాయంటోళ్ళ మీద కూడా మీరు కూడా ఇది ఇలా ఉంది కాబట్టి ఈ గ్రౌండ్లో పిల్లలు కనీసం నడవటానికి కానీ ఇంకోటి కానీ ఇక్కడ కూర్చుని వాళ్ళు వెళ్ళని పరిస్థితిలో ఉంటే మీరు కూడా ఇదంతా కూడా చూడనంటే అప్పుడు స్వచ్ఛందంగా ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మన ఈ కుర్రోళ్ళందరికీ చెప్పటంలో పెద్దని చిన్నని అందరూ కాకుండా ఎవరికి తోసిందాళ్ళు సందాల అందరు సహకారం చేస్తాం మన స్కూల్ అనే ఒక సెంటిమెంట్ తోటి ఇక్కడికి వచ్చి, గతంలో కూడా మనకు 100% చేసినప్పుడు ఇదే గజపతిరాజు గారు బాధ్యతలు తీసుకుని చాలా అక్కడ ఈ స్కూల్లో చదువుకున్న వాళ్ళందరినీ కూడా కలెక్ట్ చేసి ఒక మంచి ప్రోగ్రాం కింద ఆ రోజుల్లో మంచి ప్రోగ్రాం చేశారు. అప్పుడు మెయిన్ బాధ్యత కూడా ఈయన గజపతిరాజు గారు తీసుకోవడం జరిగింది. ఇక్కడికి ఇచ్చిన దాతలు ప్రతి ఒక్కరికి రుణపడి ఇది మన పిల్లలకి భవిష్యత్తు కోసం మనం చేసేది ఏదైనా కానీ అందరికీ సహకరించిన ప్రతి దాతకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. పెరువలి మండలం ముక్కామల మహాశక్తి పీఠంలో శ్రీధర స్వామీజీ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 9న ప్రతిష్ఠించనున్న సీతాలాదేవి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాలు బుధవారం నుండి ప్రారంభం కానున్నట్లు పీఠం స్వామీజీ శ్రీధర్ స్వామీజీ తెలిపారు. శైవాగమన రీతిలో జరిగే కార్యక్రమాలకు భక్తులు పాల్గొనాలని కోరారు. ఎంతోమంది విద్యార్థులకు ఉన్నత విద్యలు అందించి దేశ పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత చరిత్ర కలిగిన ఆర్ట్స్ కళాశాలను సంధించడం ఎంతో సంతోషంగా ఉందని సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం ఆర్ట్ కళాశాలలో అన్ని బ్లాకులను శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు కళాశాల లైబ్రరీలో సాంకేతిక విభాగాలతో పాటు 1600వ శతాబ్దం నుండి నేటి వరకు గత చరిత్ర వైభవాన్ని తెలుసుకునే విధంగా బుక్స్ను అందుబాటులో ఉంచి సంరక్షించడం ప్రశంసనీయమని అన్నారు. విద్యా సంస్థను భవిష్యత్ తరాలకు అందించే దృక్పథంతో ఇక్కడ చదువుతున్న విద్యార్థులతోనే డిజిటలైజేషన్ పద్ధతిని అనుసరించడం జరుగుతోందని అన్నారు. 1,00,000 పైన ఉన్న వివిధ రంగాలకు సంబంధించిన పుస్తకాలు ఇప్పటి వరకు 40,000కు పైగా డిజిటలైజేషన్ పూర్తయినట్లు కళాశాల అధ్యాపకులు వెల్లడించారని తెలిపారు. కళాశాల విద్యార్థులకు బిజినెస్ అండ్ అకౌంటింగ్ సిస్టమ్ ఎలా చేయాలనే విధిగా థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా విద్యార్థులకు గమనించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కళాశాల అభివృద్ధికి మరో 40 అదనపు తరగతి గదులు దాతల సహకారంతో నిర్మించడం జరుగుతోందని తెలిపారు. ఆదర్శప్రాయం అందరికీ కూడా 7,000 పైన ఉన్న విద్యార్థుల్ని ప్రతి ఒక్కరిని వారు చదువుకుంటున్న కోర్సెస్ లో వాళ్ళకి థియరిటికల్ తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ తో పాటు
వాళ్ళకి అన్ని విధాలుగా కూడా సహకరించే విధంగా ఇక్కడ ఫ్యాకల్టీ ఉండడం అన్నది వారి అదృష్టం. ఇప్పటి వరకు ప్రిన్సిపల్ గారితో వారి యొక్క ఆలోచనలు, వారి టీం యొక్క సహకారం, అలాగే ఓల్డ్ స్టూడెంట్స్, అల్యూమినీ వారి అందరి యొక్క ప్రోత్సాహం అన్ని కూడా చూస్తా ఉంటే ఈ సంస్థని మరొక 1000 సంవత్సరాలైనా పదిలంగా దాచుకునే ఆలోచనతో వీరందరూ ఉన్నారు. ఎవరైనా సరే ఇలాంటి ఒక మంచి సంకల్పంతో ఆలోచనతో ఉన్నారంటే సహకరిస్తారు. కానీ గత ప్రభుత్వం ఏంటంటే దురదృష్టం, ఉన్న కాలేజ్ గ్రౌండ్ లాగించుకుందాం అనుకున్నారు. దాన్ని ఏదో గ్రౌండ్ చేద్దాం, స్టేడియం కట్టేద్దాం అని చూశారు. ఇప్పుడు వీరితో మాట్లాడుతుంటే నాకు అర్థమైంది ఏంటంటే ఇప్పుడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏది సరిపోవట్లా. సుమారు ఇప్పుడు ఒక 40 బ్లాక్స్ కడతా ఉన్నారు, 40 రూములు కడతా ఉన్నారు. అది కూడా దాతల యొక్క సహకారంతో. అది కూడా సరిపోవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఉన్నదాన్ని స్పోర్ట్స్ యూటిలిటీ కాకుండా ఎక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కట్టుకోవడానికి వీళ్ళు సహకరించాలన్న ఆలోచనతో అధికార పార్టీ వాళ్ళు వెళ్లడం మానేసి వీరి దగ్గర ఉన్న దాన్నే లాక్కొని మనం సింగారం చేద్దాం అనుకుంటే ఏం మెసేజ్ పంపించినట్లు నాకు బాగా గుర్తు. అప్పుడు మేము ప్రేరేపించిన ఉద్యమం కాదది. పిల్లలుగా వారిగా వచ్చి బయటికి మా సంస్థ మాకు కావాలి. రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరులో ప్రాధాన్యత, ప్రతిస్పందన కలిగి ఉండాలని, ఆ మేరకు 100 రోజుల ప్రణాళికలతో ఆయా శాఖల అధికారులు సమగ్రం అందజేయాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులతో ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ జి. నరసింహతో కలిసి జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ పి. ప్రశాంతి మాట్లాడుతూ సోమవారం అమరావతిలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం విజన్ 2047పై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఆ మేరకు జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. ఇప్పటికే ఆయా శాఖలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో రూపొందించిన ప్రాజెక్ట్ నివేదిక ఆధారంగా జిల్లా స్థాయిలో యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాల్సి ఉందని అన్నారు. రానున్న 100 రోజుల్లో కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. విజన్ 2047పై ముఖ్య ప్రణాళిక అధికారి నోడల్ అధికారిగా నియమించడం జరిగిందని తెలిపారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ మేజిస్ట్రేట్ పి. ప్రశాంత్ చేతుల మీదుగా జరిగిన 21వ అఖిల భారత పశుగణన కార్యక్రమం గౌడప్రతిని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ టి. శ్రీనివాసరావు, డిఆర్ఓ నరసింహులు, రాజమండ్రి డివిజన్ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ మక్కెన వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంతి మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆదేశించారు. శిక్షణలో పాల్గొన్న పశువుల గణనను అంకితభావంతో, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలని అన్నారు. మొత్తం వివరాలకు నిర్దేశించిన సమయపాలనలో సమర్పించాలని కోరారు. కడియం నర్సరీలకు పర్యాటక రంగ అభివృద్ధిలో భాగస్వామ్యం చేసే దిశలో మధురపూడి విమానాశ్రయంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి పేర్కొన్నారు. మంగళవారం మధురపూడి విమానాశ్రయం కలెక్టర్ సందర్శించారు. తూర్పుగోదావరి జిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే దిశలో కడియం నర్సరీలకు అదనపు ఆకర్షణ, ఆదాయ కేంద్రంగా మలిచే దిశలో కడియం నర్సరీలు సోయబాలు, పచ్చదనం పరడిల్లాగా స్టాల్ ఏర్పాటు చేసేందుకు క్షేత్రస్థాయిలో కలెక్టర్ పరిశీలన చేయడం జరిగిందని అన్నారు. 2027 పుష్కరాలు ముందుగా హరివిల్లును ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై అధికారులతో మాట్లాడారు. గోదావరి పుష్కరాల నేపథ్యంలో సాంస్కృతిక, పర్యాటక, ఆధ్యాత్మిక నర్సరీల హబ్గా గుర్తింపు దిశలో మధురపూడి విమానాశ్రయంలో కడియం నర్సరీలు పూర్వవైభవం తీసుకొచ్చేలాగా ప్రజాప్రతినిధులు, అధికారులతో సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించడంలో భాగంగా క్షేత్రస్థాయి పర్యటన ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ సంబంధించి 2022 ప్రకారం స్థాపించబడిన లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్ కార్యాలయం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో 2 డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలు, 5 అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ స్థానాలను భర్తీ చేసేందుకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు డిఎల్డిఎస్ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత దరఖాస్తు పత్రాలు తూర్పుగోదావరి జిల్లా న్యాయస్థాన అధికారి వెబ్సైట్లందు కానీ, తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ నోటీస్ బోర్డులో కానీ అందుబాటులో ఉంచడం జరిగిందని తెలిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్కు క్రిమినల్ లాలో 7 సంవత్సరాల అనుభవం, సెషన్ కోర్టులో కనీసం 20 క్రిమినల్ టైల్స్లు చేయడంతో పాటు మంచి సంభాషణ, లేఖ నైపుణ్యాలు ఉన్న న్యాయవాదులు, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్కు క్రిమినల్ లా అందు 3 సంవత్సరాల అనుభవంతో పాటు సంభాషణ, లేఖన నైపుణ్యాలు ఉన్న న్యాయవాదులు ఈ నెల 9వ తేదీ సాయంత్రం 5లోగా వారి దరఖాస్తులు తూర్పుగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యాలయంలో సమర్పించవాలని తెలిపారు. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. మొక్కజొన్న సీడ్ కంపెనీల మోసాలు అరికట్టాలని, సిహెచ్ పోతేపల్లి, తూర్పు ఎడ్లపల్లి గ్రామాల్లో మోసపోయిన సీడ్ మొక్కజొన్న రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
మంగళవారం ద్వారకా తిరుమలలోని యూటీఎఫ్ హాల్లో సీడ్ మొక్కజొన్న కంపెనీ మోసాలపై ఆయన మాట్లాడారు. జిల్లాలో మొక్కజొన్న కంపెనీల మోసాలకు రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కంపెనీల నుండి రైతులకు ఎటువంటి అగ్రిమెంట్ ఇవ్వకపోవడం వల్ల రైతులు నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. మొక్కజొన్న కంపెనీ మోసాలు అరికట్టేందుకు ప్రభుత్వాల వైపు నుండి తగిన చర్యలు ఉండడం లేదని అన్నారు. దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయని చెప్పారు. సేచిపోతేపల్లి, తూర్పెడ్డపల్లి 130 ఎకరాల్లో సీడు మొక్కజొన్న సాగు చేసిన రైతులకు నకిలీ విత్తనాలు ఇవ్వడం వల్ల దిగుబడులు రాక రైతులు తీవ్రంగా నష్టపోయారని చెప్పారు. ఈనాటి బంగారు మాట. జీవితంలో సంతృప్తి పడడం నేర్చుకున్న వారు ఎప్పుడూ ఆనందంగా ఉండగలుగుతారు. సోక్రటీస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.